వర్షాకాలం రాగానే మనసు పకోడీలు, పునుగులు, సమోసాల వంటి వేడివేడి ఆహారం కోసం ఆరాటపడుతుంది. వాతావరణంలో ఉండే చల్లదనం, తేమ కారణంగా రుచి మొగ్గలు చురుకుగా మారతాయి. ఈ వాతావరణంలో వేడిగా కాల్చిన మొక్కజొన్న కంకిని చూస్తే ఎవరైనా ఆగక తప్పదు. కుండపోత వర్షంలో వేడి కారం, నిమ్మరసం కలిపిన మొక్కజొన్న తింటే ఆ అనుభూతే వేరు. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి కాస్త బలహీనపడినప్పుడు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు. అటువంటి సమయంలో కాల్చిన మొక్కజొన్నను తేలికగా జీర్ణమయ్యే పోషకమైన ఆహారంగా భావిస్తారు. అయితే మొక్కజొన్న తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి. మొక్కజొన్న ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే హానికరం కావచ్చు. మీరు మొక్కజొన్న తినే ప్రదేశం పరిశుభ్రంగా ఉందో లేదో గమనించాలి. వీలైతే మొక్కజొన్న కంకిని కడిగిన తర్వాత కాల్చడం మంచిది. కడుపు నొప్పి, తరచుగా మల విసర్జన సమస్యలు ఉన్నవారు వర్షాకాలంలో మొక్కజొన్న తినడం మానుకోవడం ఉత్తమం. అయితే సమస్య పెరగవచ్చు. మొక్కజొన్న ఎంత రుచిగా ఉన్నా అతిగా తినకూడదు. ఎక్కువగా తింటే అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఆతృతలో పూర్తిగా ఉడకని మొక్కజొన్నను తింటారు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అందుకే దీన్ని పూర్తిగా ఉడికిన తర్వాతే తినండి. ఈ చిట్కాలు పాటిస్తూ మొక్కజొన్న తింటే వర్షాకాలపు ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. మీ ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగదు.